మటన్ బిర్యానీ ఎన్ని పీసులు వస్తాయి? చికెన్ బిర్యానీ అదిరిపోయింది. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు ఇంటికి వెళ్తున్నాం, ఆకివీడు వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. మా అమ్మ కూడా చాలా రోజుల తర్వాత వెళ్తుంది, ఎందుకంటే సర్జరీకి వచ్చిన తర్వాత రికవరీ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇంటికి వెళ్దాము. ఆల్రెడీ లగేజ్ మొత్తం సర్దేశాం. ఈసారి చాలా లగేజ్ ఉంది, మాది, మా అమ్మది, మా అక్కది, అందరివి ఉన్నాయి. వాళ్ళు అన్లాక్ చేయి. రే ఇంకా తెస్తున్నావు, ఇంకెన్ని ఉన్నాయిరా? తెలిసిందే కదా. అయ్యి బాబోయ్, ఇవన్నీ సరిపోతాయో లేదో ఓపించి. ఇంకో మ్యాటర్ ఏంటంటే, నిన్న వలీగాడు కారు తోలుస్తుంటే ఎక్కడి నుంచో లీక్ అయిపోయింది, ఆగిందిగా. ఇక్కడి నుంచి అంట ఏదో హైడ్రోలిక్ తుప్పు కూడా పెట్టేసింది, మొత్తం మార్చాలరా. లీక్ అయ్యి ఊడిపోయి కింద పడిపోతుంది అనమాట, ఆగట్లేదు. ఇంకో మనిషి కావాల్సి వస్తుంది. నువ్వు పట్టుకుని నువ్వు చూద్దావు, నేను సర్దనా? నువ్వే బెటర్, నువ్వే బాగా సర్దుకు. సర్దే ఇవన్నీ బ్యాగులని వరుసగా పెట్టేయాలి లోపల. సక్సెస్ఫుల్గా అన్నీ పెట్టేశాము. మా అమ్మ చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంది. ఎన్ని రోజులు? దగ్గరగా ఒక నెల రోజులు. వచ్చే ముందు సర్జరీ ఎలా జరుగుద్దో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడుతూ వచ్చింది. కానీ దేవుడి దయ వల్ల, డాక్టర్ దయ వల్ల సర్జరీ బాగానే జరిగింది. సర్జరీ ఎంత బాగా జరిగిందో రికవరీ అంత బాగా జరగడానికైతే మా అక్కే కారణం. మా అక్క కూడా వాళ్ళ ఇల్లు వదిలి 15 రోజులు అయిపోయింది. మాకు ఎప్పుడు కూడా లేవు కదక్క అన్ని రోజులు ఇల్లు వదిలి, ఎప్పుడు లేదు. మా కోసమే ఉంది. థ్యాంక్స్ అక్క. పదండి, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయి. ORR మొత్తం దాటి ఒక 70 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. మా అమ్మాలతో వస్తే ఇదే బెనిఫిట్, బయట కొనవసరం లేదు. టిఫిన్ పులిహోర చేసి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక ప్లేస్లో ఆగాము, ఇలా సైడ్కి. కింద ఎక్కడన్నా కూర్చుని తిందామంటే ప్లేస్ బాగాలేదు, నిలబడే టిఫిన్ చేయాలి. వాళ్ళు తెలివిగా ప్లేట్లో కాదు బాక్సుల్లో పెట్టుకొచ్చారు. ఏ బాక్స్కు ఆ బాక్స్ సెపరేటా? బాక్స్ సెపరేట్. వెరీ గుడ్, నైస్. ఇదిగోండి ఎన్ని తెచ్చారో: పులిహోర, మజ్జిగ, ఇదేంటిది బాదం పప్పులు తినేసాం ఆల్రెడీ, జాంకాయలు, ఏంటిది గ్లాసులు, వాటర్ తాగడానికి గ్లాసులు. బాటిల్తో ఎత్తిపెట్టి తాగేస్తాంగా. మజ్జిగ తీసేవి తినేద్దాం. ఇదిగోండి గైస్ మా పులిహోర. టేస్ట్ ఎలా ఉందో ఏంటో. సూపరు. మళ్ళీ నమ్మకాలు తెచ్చామని పొద్దున. బాగుంది, చాలా బాగుంది. పక్కనే కాఫీ షాప్ ఉంది, కాఫీ తీసుకున్నాం. బా అదిరిపోయింది. కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టాప్ ఇంకా విజయవాడే. మధ్యలో ఏమన్నా మంచి ప్లేస్ ఏమన్నా కనబడితే అక్కడ ఆగుదాం. ఇప్పుడే హైవే మీద నుంచి కిందకి దిగాం, ఎందుకంటే కోదాడ ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కోదాడలో మేము 2 సంవత్సరాలు అమ్మ, ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? 2 years ఉన్నాము. మా అమ్మ ఒకసారి ఊరు చూస్తానంటే వచ్చాము. ఇక్కడేమో కూరగాయలకు వచ్చాను. వీడు గోద బచ్చాగా, వీడికి తెలుసు. కోదాల్లో నాకు ఇరిగిందని నాకు తెలుసు, ఎరగొట్టుకున్నా నాకు తెలియదేట్రా. ఇక్కడ ఎక్కడో పెట్రోల్ బంక్ ఉండాలి, లేదురా? లెఫ్ట్ లో ఉండదా? రైట్ లో బస్ స్టాండ్ ఉంటది. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏది? ఇంకా బోల్డ్ దూరం ఉంది, చాలా దూరం ఉందా? గాయస్ ఇదే గాయస్, మేము చిన్నప్పుడు, నేను 6th క్లాస్, 7th క్లాస్, 5th క్లాస్ ఉన్న రోడ్డు. ఈ మసీదు అని వచ్చి మేము నమాజ్ చదువుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాం. ఇక్కడే ఉంటది ఎక్కడో మా ఇల్లు, ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ అనుకుంటా. నా వెనక్కి కనిపిస్తుంది చూసారు ఇల్లు, ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఈ పైన ఉండేవాళ్ళం అనమాట. ఈ పైన ఒక గది ఉండేది వెనక, అంతే. ఇటు పక్కన అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. అన్నయ్య పేరు ఏంట్రా? పక్కింట్లో అన్నయ్య ఉండేవాడు, వేణు అన్నయ్య. వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మమ్మ గారితో ఉండేవారు అనమాట. ఈ బిల్డింగే తాళం వేస్తుంది. కింద వానరాలు ఉన్నారంట ఇంకా, అప్పుడే ముసలోళ్ళు. ఇదిగోండి ఈ అపార్ట్మెంట్ అప్పుడే కడుతున్నారు అనమాట కొత్తగా, రాయల్ రెసిడెన్సీ. అప్పుడు కింద భోజనాలకు కూడా వెళ్ళాం మనం, గుర్తుందరా? వాళ్ళ పెంకుల మీద పడిపోతే వాళ్ళు తిట్టేవారు. ఇలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతే అడివి ఉండేది. IPS పబ్లిక్ స్కూల్ కూడా ఏదో ఉండేది. అవన్నీ గుర్తొస్తాయి అనమాట. అలాగా తల్లిదండ్రులు బిజినెస్ల వల్ల, ఉద్యోగాల వల్ల ఊర్లు మారిన తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా. వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది అదో రకమైన ఏమంటారు, ఇది నాస్టాల్జియా ఫీలింగా నాస్టాలజియా ఫీలింగ్ అనమాట. ఇదే అనమాట మా స్కూల్ వెనక. ఇప్పుడు జయ హై స్కూల్ అని చేస్తారు, కానీ ఇంతకుముందు ఇది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మోడల్ క్యాంపస్ అనమాట. ఒరే ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ నెంబర్లు ఏం లేవు, వాళ్ళతో అప్పుడే కాంటాక్ట్ మనకి తెగిపోయింది. అటు సాయి కుమార్ గారు, సాయి సుమంత్ గారు ఇక్కడ కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు వాళ్ళ నాన్న, ఆడు నెక్స్ట్ వరుణ్ గారు, ఇలా చాలా మంది ఉండేవారు.
సచిన్ 100 సెంచరీలు కొట్టింది. సరే సచిన్ 100 సెంచరీ అందరూ ఉన్నారు. ఒరే మీరు ఎవరన్నా వీడియో చూస్తే నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి రా. గుర్తుందా ఎప్పుడు ఏ సంవత్సరం రా అది? 2010 ఇంకా ముందే అనుకుంటా. 2008, 2009 ఆ టైంలో నేను ఇక్కడ 6th, 5th చదివాను రా. మనందరం కలిసి నా చెయ్యి కూడా ఇరిగిపోయింది ఇక్కడ. ఏంటది జారి పండు జాగ్రత్త చెయ్యి ఇరిగిపోయింది. గుర్తుందా? మీరు అందరూ మా ఇంటికి కూడా వచ్చారు. మీరు ఎవరైనా వీడియో చూస్తే శ్రీ చైతన్య నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడే ఆడుకునేవాళ్ళు, ఖోఖో అవన్నీ ఆడుకునేవాళ్ళం అనమాట. పీటీ సార్ ఆడిపించేవాడు. ఇద్దరం కలిసి ఒక టీమ్ లో కొడితే ఒక కోటికి అది మరి మామూలుగా ఉండేది కాదు. ఇదేమో ఇక్కడ పెద్ద కుక్క ఉండేది. ఇక్కడ బాల్ అటుపక్క పడితే ఇంక పోయినట్టే, ఇంక వచ్చేది కాదనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి సడన్ గా. ఇక్కడేమో పెద్ద గ్రౌండ్ లా ఉండేది అప్పట్లో. ఇదిగోండి ఇది పెద్ద గ్రౌండ్ అనమాట. అది చిన్న గ్రౌండ్. ఆ క్యాంపస్ లో చదివే వాళ్ళకి ఈ గ్రౌండ్ ఆడుకోవడానికి, ఎందుకంటే అందులో ఫీజు ఎక్కువ. మాదేమో ఫీజు తక్కువ, మమ్మల్ని గ్రౌండ్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆ చిన్న గ్రౌండ్లో అది కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అది వేరే వాళ్ళు స్కూల్కి సంబంధం లేదు అనుకుంటా. అక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట గేము. ఇక్కడే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది వెనక. మా పక్క సందులోనే మా ఫ్రెండ్ హీనా అని ఒక అమ్మాయి ఉండేదమ్మా. నీకు గుర్తుందా? వచ్చారు మన ఇంటికి కూడా వచ్చారు. నా చెయ్యి ఇరిగిపోయినప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు. ఆ అమ్మాయి పుట్టినరోజుకి కూడా వెళ్ళాను నేను. అయితే వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ అని నాకు పరిచయం చేసింది. అదా ఇప్పుడు వెళ్తే కొట్టినా కొడతాడు. ఎవడరా నువ్వు అందనుకో వెళ్ళిన పోయిన తర్వాత. అమ్మాయి నేను కొట్టుకునే వాళ్ళం అమ్మా. ఈ పెళ్ళి అయిపోయి ఉంటది అంట పాటికి. అలాగా అయిపోయింది అంటావు ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తారు మరి? అయిపోయి పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. అమ్మాయి పేరు హీనా తొబ్సం. ఎవరికైనా తెలిస్తే కోదాల్లో పెళ్ళి అయిందో లేదో కనుక్కుని మెసేజ్ చేయండి. ఇక్కడ ఖమ్మం క్రాసింగ్ రోడ్ దాటుకుని విజయవాడ హైవే ఎక్కేటప్పుడు లెఫ్ట్ లో పెట్రోల్ బంక్ పక్కనే ఉంటది ఇల్లు. ఇంటి బయట 786 అని కూడా రాసి ఉంటది. అలా ఏం కాదురా, ఎవరికైనా తెలిస్తే పెళ్ళి అయిందా లేదా ఏంటి కథ అని చెప్పాలి. చేసేదేం ఉండదురా, జస్ట్ తెలుసుకుందామని. అమ్మాయి ద్వారా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ పరిచయంలోకి వస్తారు. సెంటిమెంట్ ఎవరికైనా తెలిస్తే కనుక్కుని కింద కామెంట్ చేయండి. ఆ అమ్మాయి ఒకటి దొరికింది అనుకోరా, సాయి కుమార్ గాడు, వరుణ్ గాడు, సాయి సుమంత్ గాడు వీళ్ళందరూ దొరికేస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కోదాడ సర్కిల్. సభానా? సభ ఎవర్రా? రాజ్యసభ లాగా వలీ సభ అనమాట. మళ్ళీ ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతున్నాం. లంచ్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. వరుసగా ఎన్ని వచ్చేసినాయి చూడండి. ఇక్కడ స్వాతి సెంటర్లో బిలాలు, ఇది నా ఫేవరెట్ హోటల్ తాజ్. ఆ బాబులో కూడా బాగానే ఉంటుంది. బాబుల్లో యాంబియన్స్ బాగోదు, ఇందులో కొంచెం పర్లేదు. ఇది బాగోదు కానీ పర్వాలేదు. తాజ్ బిర్యానీకి వెళ్దాం, మా అమ్మాళ్ళు ఉన్నారు కాబట్టి. రాగానే ప్లేట్లు పెట్టారు, అలాగే గోంగూర కూడా ఇచ్చారు. ఇంకా రేట్లు చూసుకుంటే మటన్ దమ్ బిర్యానీ ఫుల్ 400 అంటాయి బాబోయ్. చికెన్ దమ్ బిర్యానీ 240 రూపాయలు. ఇక్కడ ఈ ఫ్రై ఒకటి బాగుంటది అనమాట, 70 రూపాయల పీస్. చికెన్ జాయింట్ పీస్ ఫ్రై ఇది ఒకటి బాగుంటది. మటన్ బిర్యానీ ఎన్ని పీసులు వస్తాయి? అన్నీ వేసేస్తున్నారు. నాకే రెండు ప్లేట్లో పెట్టాలి. రైట్, ఫస్ట్ మటన్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. పీసులు అయితే చిన్న పీసులు వేసారు. ఇంతకుముందు కొంచెమైనా సైజులు పెద్దగా ఉండేది. పీస్ అయితే అదిరిపోయింది, భలే ఉడికింది. బిర్యానీలో పెట్టి టేస్ట్ చూద్దాం. దెబ్బేసాడు బిర్యానీ, దెబ్బేసాడు గాయస్. ఇంతకుముందు టేస్ట్ లేదు. రైస్లో ఫ్లేవర్ తగ్గింది. పీస్ కూడా ఒక రకమైన మటన్ స్మెల్ వస్తుంది చూసారు, అది ఎక్కువ అనిపిస్తుంది. అలాగే ఇదే ఫ్రై చెప్పాను కదా, 70 రూపీస్ ఫ్రై ఇదే అనమాట. దీని టేస్ట్ చూద్దాం. బాగుంది, ఫ్రై చాలా బాగుంది. ఇది చికెన్ బిర్యానీ. చికెన్లో కూడా ఫుల్కి 4 పీసులు వేసారనమాట. పీస్ కొంచెం గట్టిగా ఉంది. దీని టేస్ట్ చూద్దాం. చికెన్ బిర్యానీ అదిరిపోయింది. పైన మసాలా మామూలుగానే మసాలా తక్కువ ఉంటుంది ఇక్కడ విజయవాడ స్టైల్ బిర్యానీలో, గుంటూరు విజయవాడ స్టైల్ బిర్యానీలో. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో సూపర్ ఉంది. నెక్స్ట్ ఇందులో టై వేసుకుందాం. టలో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఈ ఆనపకాయ. లైట్గా చింతపండు కూడా వేసారు. టా టేస్ట్ మాత్రం పీక్స్, అదిరిపోయింది. నెక్స్ట్ గోంగూర టేస్ట్ చూద్దాం. ఇందులో అదిరిపోయింది గోంగూర కూడా. కానీ రైసే మటన్ రైస్ కొంచెం చేదుగా, పీస్ కొంచెం స్మెల్ వస్తూ బాగాలేదు. చికెన్ బాగుంది. రైస్ 4:10 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. దా పెట్టి ఇక్కడ పెట్టి, ఇంకా ప్లేస్ ఉందా? రైట్కి వచ్చి స్ట్రైట్. ఇప్పుడే పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాను. ఈ లోపలే మందంతా మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది, మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా వచ్చిన ఆర్డర్ని పంపించడానికి డబ్బాలు అనమాట.
ఒకటో సైజు ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం, నీట్గా పెట్టారా లేదా. నీట్గా పెట్టకపోతే క్లాస్ పేకాలి. చూద్దాం మరి ఏమైనా అవకాశం ఇస్తారో ఎవరో. ఓ లైట్ వేసి వెళ్ళిపోయారు. ఈరోజు వర్షం పడుతుంది కదా, పొద్దున్నే ప్యాకింగ్లు అన్నీ అయిపోయినాయి, అందుకని ఈరోజు ఎర్లీగా వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఇది మొన్న టేబుల్ చేయించామన్నమాట, కంప్యూటర్ టేబుల్. ఇక్కడే మా వాళ్ళు వర్క్ మొత్తం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనం రీసెంట్ గా డబ్బాలు ఇంట్రొడ్యూస్ చేసాం కదా, ఆ డబ్బాలు మన వాళ్ళు లేట్ అవ్వకుండా ఖాళీ ఉన్నప్పుడు మొత్తం ప్యాక్ చేసి అక్కడ సర్దేశారు. ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది చికెన్ పిక్కలు అయితే ఫట్టమని తీసి ప్యాక్ చేసి సీల్ వేసేయడమే. బబుల్ ర్యాప్ డబ్బాలకి ఏం కాకుండా. నెక్స్ట్ ఇవన్నీ ఏవో ఇవి ఎండుమిరపకాయలు అనుకుంటా, ఇవన్నీ ఇక్కడ పెట్టారు. ఈ రూమ్ లో మీకు తెలుసు కదా ప్యాకింగ్ జరుగుద్ది. నైస్, వెరీ గుడ్, నీట్గా ఉంది. అది ఈ మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తే చాలు. ప్రతి దాని మీద మూతలు పెట్టి అన్నీ పెట్టి. ఆ టేబుల్ కూడా కొంతమంది చేయించామన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకుంటే మనం కింద కూర్చొని చేసేవాళ్ళం, తర్వాత ఇలా చేస్తున్నాం. ప్యాకింగ్ ఇప్పుడు మనం ఎలా పంపిస్తున్నాం అంటే చూసారా, ఇలా పంపిస్తాం అనమాట. ప్రాన్ పికిల్ అయితే ప్రాన్ పికిల్, పైన మన పల్లెటూరు పచ్చళ్ళు, మన కొత్త లోగా ఇదే. ఇది వచ్చేసరికి ఓల్డ్ ప్యాకింగ్. ఇందులో కూడా కావాలంటే ఇందులో పంపిస్తాము, ఇందులో కావాలంటే ఇందులో. డబ్బాకి ఒక 40 రూపాయలు 35 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట కాస్ట్. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి కావాలా వద్దా అనేది. గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగి పెట్టుకున్నారు. మసాలా సరుకులన్నీ కూడా నీట్గా సర్దారు. కిచెన్ లో కూడా గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నారు. ముచ్చటేస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇలాగా స్టార్టింగ్ లో మొత్తం అంతా పెట్టి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా పెట్టాలి, ఇక్కడ ఇదే ఉండాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. తర్వాత వచ్చేటప్పుడల్లా మళ్ళీ చెప్పేవాళ్ళు. ఈసారి మాత్రం అంతా ఎక్కడ ఏ ప్లేస్ లో ఏది ఉండాలో అది ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత నీట్ గా చూస్తుంటే. రేపటి నుంచి మన పచ్చళ్ళు వీడియోలు తీయాలి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్కి రావాలి. మా అమ్మకి సర్జరీ వల్ల 4 రోజులు అక్కడ ఉండి పచ్చళ్ళు సరిగ్గా మనం ఫోకస్ చేయలేదు, వీడియోలు సరిగ్గా చేయలేదు. అవన్నీ మళ్ళీ మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.